అందరికీ నమస్కారం. లక్ష్యం ఛానల్ ద్వారా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఎన్విసేజ్ చేస్తున్నటువంటి విజన్ డాక్యుమెంట్ 2047 అయితే $3 ట్రిలియన్ ఎకానమీ అన్నారో దాని మీద ఒక 4 మాటలు మాట్లాడుకుందాం. ఇది ఓవర్ అంబిషియస్ ప్రాజెక్ట్. విజన్ ఉండడంలో తప్పులేదు. విజన్ అంటే ఏంటి? విజన్ అనేది ఒక గవర్నమెంట్ విజన్, బడ్జెటరీ విజన్. ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే మైక్రో లెవెల్ ప్లానింగ్, మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ అని ఉంటాయి. ఈ మైక్రో లెవెల్ ప్లానింగ్ లోపల ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏంటి, దాని ప్రియారిటైజేషన్ ఏంటి, ఎక్కడ ఏం చేయాలనేది ప్లానింగ్ అనమాట. ఈ ప్లానింగ్ అంతా జిల్లాకు వచ్చి కన్సాలిడేట్ అయ్యి మండలానికి, జిల్లాకు వచ్చి మళ్ళీ తర్వాత మొత్తం రాష్ట్రానికి కూడా ప్లానింగ్ కమిషన్ తయారు చేస్తుంది, ఒక ముసాయిదా తయారు చేస్తుంది. అదే బడ్జెట్ అవుతుంది. అంటే మనకున్న బడ్జెట్ ఎంత, సపోజ్ ఒక 3 lakh crores బడ్జెట్ ఉందనుకో, ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకారం చేసిన దాని ప్రకారం ఆ బడ్జెటరీ అలొకేషన్స్ ఉంటాయి. అంటే బడ్జెట్ను రకరకాల విభాగాలు విభజించి ఉన్నటువంటి ఆదాయం ఏంటి, ఈ ఆదాయాన్ని ఎక్కడెక్కడ ప్రొడక్టివ్ అసెట్స్ కింద పెట్టాలి, ఎక్కడ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఇది ఓవరాల్ ఒక బడ్జెటరీ డాక్యుమెంట్. నథింగ్ బట్ ఇట్స్ ఎ విజన్ డాక్యుమెంట్. ప్రతి బడ్జెట్ కూడా ఆ సంవత్సరానికి, రాబోయే సంవత్సరానికి మనకు విజన్ డాక్యుమెంట్. అయితే మరి విజన్ 2047 అంటే ఏంటి? అంటే 2047 కల్లా ఏమేమి అచీవ్ చేయాలి తెలంగాణలో అనేది ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు. ఇది మంచిదే. అప్పటికల్లా 3 ట్రిలియన్ ఎకానమీ తీసుకొస్తామంటే అంత మించినటువంటి పాజిటివ్ అంశం ఇంకోటి లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ 2 years లోపల గవర్నమెంట్ కొత్తగా స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు లేవు, కొత్తగా మొదలుపెట్టిన స్కీములు లేవు, అదనపు బడ్జెట్ లేనే లేదు. ముఖ్యమంత్రి స్వయంగా తన మాటల్లో చెప్పింది ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా 8,600 కోట్లే సర్ప్లస్ ఉంది నా దగ్గర. ఏది జీతాలు పోను, పెన్షన్లు పోను, అయితే ప్లాన్ ఎక్స్పెండిచర్ ఉంటుందో, అంటే ఫిక్స్డ్గా అది మనం ఎవరు మారవలేము, దాని మీద కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు స్టేట్ గవర్నమెంట్ది. అది పోను ఆయనకు మిగిలేటువంటి నెట్ ఏంటి అంటే 8,600 అంటాడు. అన్నీ అది షాదీ ముబారక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే ఫ్రీ రైస్ కావచ్చు, రేషన్ రైస్ కావచ్చు, లేదా సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు సన్నబియ్యం సప్లై కావచ్చు, రకరకాలు, ఈవెన్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈ రియంబర్స్మెంట్ ఫీ కావచ్చు, ఇవన్నీ కలిపి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటి కూడా ఆయన దగ్గర బడ్జెటరీ లిమిట్ ఏంటంటే 8,600 కోట్లు. ఆయనే చెప్పాడు, నేను 8,000 కరెంట్లో ఏం చేయాలా మీరే చెప్పండి అన్నాడు. ఒక పక్క 2047 విజన్ డాక్యుమెంట్ చెప్తున్న ముఖ్యమంత్రి అంతకుముందే నెల కింద ఏం చెప్పాడంటే నాకు 8,600 కోట్లు తప్ప కూసినా కూడా ఒక రక్తపు చుక్క కూడా వెళ్ళదు, మీరు దీన్ని ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి, నిర్ణయించండి, దేనికి ఇవ్వాలో చెప్పండి. చాలా నిర్మమాటంగా, నిజం చెప్పాలంటే ప్రాక్టికల్గా నిక్కచ్చిగా చెప్పాడు. ఏమన్నాడు, ఇంకా ఈ బడ్జెట్ కావాలంటే నేను మందకృష్ణ మాదిక్ గారికి, ఆర్ కృష్ణయ్యకి అప్పచెప్తా, మీరే డిసైడ్ చేయండి ఏ స్కీమ్ ముందు ఇవ్వాలి, ఏ తర్వాత ఇవ్వాలి. ఇంత క్లియర్ చెప్పిన తర్వాత 8,600 crores అనేది ఒక నెలకు మనకు వచ్చింది అనుకుంటే, అది కనుక 1 year కింద కన్వర్ట్ చేస్తే 1,00,000 కోట్లు అన్నది ప్రభుత్వ ఆదాయం కింద వస్తుంది. ఈ ప్రభుత్వ ఆదాయం 1,00,000 కోట్లు లేకుంటే నీ ఎదురుగా బోర్డు అంత చాంతాడంత లిస్ట్ ఉంది వెల్ఫేర్ స్కీమ్స్, అది ఎక్కడ పెడతావు? ఈ విజన్ ఏంది అసలు? అంటే ఈయన ఆ కేసీఆర్ కంటే మించిపోయాడు మాటల్లో. మనందరం అనుకుంది కేసీఆర్ అనేవాడు మాయల ఫకీరు, మాటల మాంత్రికుడు అని. ఈయన ఇంతకంటే డబుల్ అయిపోయాడు, మాటల మాంత్రికుడు. ఈ వచ్చే 1,00,000 కోట్ల రకరకాల స్కీములు, ఫీ రియంబర్స్మెంట్ ఉండే, స్కాలర్షిప్స్ ఉండే, సన్న బియ్యం ఉండే, రైతు బంధు ఉండే, ఇవన్నీ పోగా అసలు నీకు లేవు డబ్బులనే. పాపం నేనంటాం కాదు, మనం ఆయనే చెప్పుకోడు కదా. సో దీనికి అదనంగా ఎక్కడి నుంచి తెస్తున్నాను? సరే, ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు అదనపు నిధులు రావాలి, రకరకాల స్కీమ్స్ పంపించి. ఆ మధ్యకాలంలో ఏం చెప్పంటే 1,32,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు గత 2 సంవత్సరాల లోపల కేంద్ర ప్రభుత్వానికి పంపితే ₹1 కూడా రాలేదు. ఎవరని మాట? సీఎం అన్నాడు. అసలు ఎంపీలు అనేవాడు ఉత్సవ విగ్రహాలు అన్నాడు, ఏం పని చేయట్లేదు అన్నాడు. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, అది చీర లోపల కట్టేసిన దిష్టి బొమ్మలతో సమానం అన్నాడు. అంటే వీళ్ళు ఏమీ చేయట్లేదు. 1,32,000 కోట్లు, వేల కోట్ల రూపాయల నేను ప్రతిపాదన పంపితే జీరో అంటే ఆయన చెప్తున్నాడు. ఎలివేటెడ్ మెట్రో కారిడార్కు రూపాయి ఇవ్వలేదట, మూసీ ప్రక్షాళనకు రూపాయి ఇవ్వలేదట, హైడ్రా సంబంధించిన దానికి రూపాయి ఇవ్వలేదట. మరి ఇవన్నీ లేకుండా ఎక్కడిది నీ విజన్ ఏంది, నీ కథ ఏంది అసలు? ఈవెన్ 1,32,000 కోట్లు కేంద్రం ఇచ్చినా నువ్వు కాంటెంప్లేట్ చేస్తున్న నీకు మిగిలిన 1,00,000 ఇంకో 1,00,000 తోడైద్ది తప్ప 2047 కల్లా ఈ విజన్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? 3 lakh trillions ఎక్కడి నుంచి వస్తాయి? 3 lakh trillion ఎకానమీని ఎట్లా అంటే ఇవన్నీ మేము అందరం ఉందాం. అసలు తెలంగాణ టైంలో తుపాకీలు వచ్చినప్పుడు మాటలు ఇవన్నీ, ఊరంతటికి ఆహ్వానం ఇస్తున్నా, చెరువులో ఎసరు పెట్టిన, బియ్యం పోసిన తుపాకీ రాముడు ఆయన వండుతున్నారండి విందుకని చెప్పేటోడట. ఇది అంతకంటే ఘోరంగా తయారైన. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎట్లుంటే నేల విడిచి సాము చేయకూడదు, ప్రాక్టికల్గా ఉండాలి. ఒక 3 లక్షల బడ్జెట్, సంవత్సరానికి ఒక 10% యాడ్ చేసినట్టే 3,30,030, ఇంకో సంవత్సరానికి 3,60,60. 10% గ్రోత్ అనేది, ఇంక్రిమెంట్ అన్నది బడ్జెట్ లోపల ఒక రీజనబుల్ ఎస్టిమేట్. అంటే నీకు 5 ఏళ్లకు నీకు ఎంత పెరగాలి? 10% 5 3 10 1.5 అంటే ఒక 5 ఏళ్ల పీరియడ్ అయిపోయిన తర్వాత ఇది 3 లక్షల కోట్ల బడ్జెట్ కాస్త
4.5 లక్షలకు వచ్చిందంటే మనం రీజనబుల్, అది గ్రౌండ్ రియాలిటీ అనుకోవచ్చు. అది లేకుండా జస్ట్ లైక్ దట్ గ్రీన్ ఎమిషన్ పెడతా, ఇండస్ట్రియల్ కారిడార్ పెడతా, లేకపోతే విద్యా సంస్కరణలు తీసుకొస్తా, వైద్య సంస్కరణలు తీసుకొస్తా, అసలు దిక్కు దివాళం లేదా, ఇంతవరకు కొత్త హాస్పిటల్ కట్టింది లేదు, ఎక్విప్మెంట్ లేదు, అసలు రిక్రూట్మెంట్ లేదు. అసలు వైద్య విధానం అయితే అధ్వానం. ఎవడన్నా అసలు గాంధీకి ఉస్మానియాకి పోతాడా? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. గాంధీ ఉస్మానియాకి ఎవడు పోడు. ఎక్కడ పోతాడు? ప్రైవేట్ ఆసుపత్రికి పోతాడు. పోతే నువ్వేం చేయాలి? ఆరోగ్యశ్రీ ప్రకారం అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాడికి నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు వాడికి రీఎంబర్స్ చేయాలి. అది ఇవ్వకపోతే వాడి పోయి ఇందిరా పార్క్ కూడా ధర్నా చేయవు. దానికే నీకు రీఎంబర్స్మెంట్ డబ్బులు లేకపోయా. అచ్చా, పిల్లలు చదువుకుని డిగ్రీలు తీసుకొని పోదామంటే వాళ్ళకు ప్రైవేట్ కాలేజీలు ఇప్పుడు అడ్మిషన్స్ ఇస్తలేవు. వాళ్ళు ఏమంటున్నారంటే నీ ఫీ రీఎంబర్స్మెంట్ పాత బకాయిలదే, అవి రానంత వరకు నువ్వు డబ్బులు కట్టి నీ డిపాజిట్ పెట్టి సర్టిఫికేట్లు అప్పుడు నీకు అడ్మిషన్ ఇస్తూ ఉంటున్నారు. ఎప్పుడు వస్తప్పుడు నీకు వాపస్ ఇస్తూ ఉంటున్నారు. వీడు ఎన్నడూ పాస్ కావాలి, వీడు ఎక్కడికి వెళ్ళి తేవాలి, వీడి రీఎంబర్స్మెంట్ ఎప్పుడు అంటే విద్య చూస్తే అట్లున్నది, వైద్యం చూస్తే ఇట్లున్నది, ట్రాన్స్పోర్ట్ చూస్తే అట్లున్నది. ఏది ఎక్కడ నువ్వు ఒక ఇది రేవంత్ రెడ్డి మార్కు అనేటువంటి డెవలప్మెంట్ ఎక్కడైనా మనకు కనపడదా? ఉంటే నేను ఒకవేళ నాది తప్పైతే నేను సరి చేసుకో. ఏది అసలు నేను అనడం కాదు కదా, రకరకాల అనలిస్టులు చెప్తున్నారు. ఎక్కడ కూడా నువ్వు కొత్తగా ఓ ప్రాజెక్టు మొదలుపెట్టింది కాకపోయా, కొత్తగా జపనీస్ ఏడు వస్తుందంటివి, అది రాకపోయా. ఆ మధ్యకాలంలో స్కిల్ ఇండియా, యంగ్ ఇండియా అని పెడితే ఆ స్కిల్ ఇండియాకు 1 year అయింది. ఒక్క బ్యాచ్, ఒక్క మనిషి అందులో ట్రైనింగ్ అయ్యి బయటికి పోయినాడు. ఒక్క సర్టిఫికేట్ చూపించండి. 1 year అయింది. స్కిల్ ఇండియా పెట్టి, యంగ్ ఇండియా పెట్టి, యూనివర్సిటీ పెట్టి, ఏది ఆ బ్యాచ్లేవి, కోర్సులేవి, ఎవరికి ట్రైనింగ్ ఇస్తున్నావు? అన్నీ ఏతులే. ఇవన్నీ మాట్లాడితే నేనైతే ఆశ్చర్యపోతున్నాను. విజన్ డాక్యుమెంట్ కింద ఏమి ఇవ్వబోతున్నాడు, ఏమి ఇది కథ. ఇంకెవరు అన్నాడు 1 కోటి మంది మహిళలను కోటీసులు చేస్తాను. సాధ్యం అది? నీకు అసలు బడ్జెటే 3 లక్షల కోట్లు లేవు. ఒక్కొక్క మహిళను కోటీసులు చేయడం అనేది సాధ్యపడే పని అసలు? ఇవన్నీ నేల విడిచి సాము చేయడం. ప్రాక్టికల్ రియాలిటీ అంటే నువ్వే చెప్పుకుంటుంది. మీకేస్తే మీరే పంచుకోండి, నా దగ్గర డబ్బులు లేవని అన్నాక ఎక్కడిది విజన్ అంటున్నా? ఇది మోసం అంటున్నా నేను. ఈ గ్లోబల్ సమిట్కి అందరినీ పిలుచుకొని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ప్రజెంటేషన్ ఇచ్చి, ఏది రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దించి అదే రోడ్ల ఔటర్ రింగ్ రోడ్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకుపోయి తిప్పి మళ్ళీ తీసుకుపోయి ఎయిర్పోర్ట్ వదిలితే వాడు యూరోప్ పోయిన ఫీలింగ్ ఉంటుంది. అది డెవలప్మెంట్ కాదు కదా. నువ్వు ఓల్డ్ సిటీ పోవాలి, కూకట్పల్లి పోవాలి, దిల్సుఖ్నగర్ రావాలి. వస్తే నీ కథ ఏందో, నీ డ్రైనేజ్ ఏందో వర్షం పడితే తెలుస్తుంది. సిటీలో వర్షం పడితే వరంగల్ మునిగిపోయింది మొన్న. ఏది పోయినాయి ప్రణాళికలు? వరంగల్ మునిగే, హైదరాబాద్ మునిగే. ఇది ఎక్కడ పంచాయతీ పాతోని కంటే ఈయన ఏతులు ఎక్కువైపోయినాయి. సో నేనేమంటున్నా అంటే ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తుంది. ఇట్లా కాకుండా ప్రాక్టికల్గా ఇగో ఇది మా పెట్టుబడి, ఇగో ఇక్కడ కొత్త వనరులు తీసుకొస్తున్నాం, అదనపు ఆదాయం వస్తుంది, దీన్ని ఇట్లా వాడతామని చెప్తే మనం అందరం అప్రిషియేట్ చేస్తాం. అంతేగాని ఆఫీసులతో కూర్చొని పుంకాను లెక్చర్లు ఇచ్చి, నేనంతా లెక్చరు, నేను గంట సేపు విన్నాను. నాకైతే ఏ అర్థం కాదు అసలు. ఎట్లా తెలుస్తాడు $3 trillion ఎకానమీ ఎట్లా క్రియేట్ అయ్యింది తెలంగాణకు? ఇది పాసిబులా? నేను అనటం కాదు, మీరు కూడా అనలైజ్ చేయండి. అది రకరకాల యార్డ్ స్టిక్స్ తీసుకొచ్చి కంపేర్ చేసి పాత బడ్జెట్ ఎంత, కొత్త బడ్జెట్ ఎక్కడ గవర్నమెంట్ కొత్తగా ఉత్పాదకత పెంచింది, ఎక్కడ అదనపు ఆదాయాలు వచ్చినాయి, ఎక్కడ వనరులు వచ్చినాయి, ఎక్కడ కొత్త ఎంప్లాయ్మెంట్, కొత్త ఇండస్ట్రీస్ ఎక్కడ వచ్చినాయి, నువ్వు చెప్పిన సింగిల్ విండో ఎక్కడ, నిజంగా కొత్త నుంచి కంపెనీ స్టార్ట్ చేసిండా, ఇవన్నీ ఒక వైట్ పేపర్ ఇవ్వాలి గవర్నమెంట్. ఇచ్చినాక ఓహో కొంత జరిగింది, కొంత ఎప్పుడైనా గవర్నమెంట్ అనేది కదులుతుంటుంది. ఇట్స్ డైనమిక్ సిచ్యువేషన్. అంటే పెట్టుబడి ఉంటుంది, అరకొర సదుపాయాలు నడుస్తుంటుంది, వ్యవస్థ నడుస్తుంటుంది. 5%, 10% ఇంక్రిమెంట్ ఉంటుంది. అంతేగాని నువ్వు అనుకున్నట్టు 2047 కల్లా ఇది $3 trillion కాలం ఏంటంటే పర్ఫెక్ట్ జోక్ అది. ఇదైతే నేను యాక్చువల్లీ సీఎం తప్పు పడుతున్నాను.